చైనా ఎప్పుడూ కూడా ఇండియాకు మిత్రదేశంగా లేనేలేదు. ఆ దేశంలో చెత్త సామాన్లను పొరుగు దేశాలకు తక్కువ రేటుకు అమ్ముకొని ఆయా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది డ్రాగన్ కంట్రీ. చీప్ వస్తువుల ఉత్పత్తులను పెంచేసే దేశంలో సామాన్యులకు సంకటం తీసుకొస్తోంది. తీవ్ర అనారోగ్యానికి చైనా చీప్ వస్తువులే కారణమని విచారణలో రుజువైంది. దీంతో కేంద్రం ఇప్పుడు చైనాకు చెక్ పెట్టేందుకు పలు ఉత్పత్తులు స్టాండర్డ్స్ ఉంటేనే ఇండియాలోకి అనుమతి ఇస్తామంటూ కూడా తెగేసి చెప్పేసింది. చైనాకు ఝలక్ ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయింది. నాసిరకం ఉత్పత్తులను ఇండియాలోకి పోటెత్తిస్తోన్న డ్రాగన్ కంట్రీ ఉత్పత్తులకు ఇప్పుడు నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నిత్యం ఇళ్లలో ఉపయోగించే చైనా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ పై నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్డర్ మార్చి 2026 నుంచి అమల్లోకి వచ్చేలా నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఎలక్ట్రికల్ వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS సర్టిఫికేషన్ను కేంద్రం తప్పనిసరి చేస్తోంది. దీంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తుల దిగుమతిని కంట్రోల్ చేస్తారు. కఠినమైన ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలను అమలు చేయడం వల్ల ఇక చైనా ఉత్పత్తులు ఇండియాలోకి ప్రవేశించలేవు. నాసిరకం ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఇటీవల కేంద్రం గుర్తించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో దేశీయ తయారీదారులను ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యుత్ లేదా బ్యాటరీపై పనిచేసే రిక్లైనర్లు, ఫర్నిచర్, వర్ల్పూల్ బాతులు, స్పాలు, టాయిలెట్ ఉత్పత్తులు, క్లాత్ డ్రైయర్లు, టవల్ రైళ్లు, అందం కోసం ఉపయోగించే ఉత్పత్తుల వంటి విద్యుత్ వస్తువులు ఇప్పుడు మెరుగైన భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిందే. మోడీ సర్కార్ తాజా నిర్ణయం ఓవైపు చైనాకు చెక్ పెట్టడంతో పాటు దేశీయంగా చిన్న తరహా పరిశ్రమలకు ఊపిరిపోయినుంది. వస్తువుల క్వాలిటీకి సంబంధించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2025 గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది. మార్చి 19, 2026 నుంచే అమల్లోకి వచ్చే ఈ ఆర్డర్లో బ్యాటరీతో పనిచేసే పరికరాలు సహా గృహ, వాణిజ్య లేదా సారూప్య ఉపయోగాల కోసం అన్ని విద్యుత్ ఉపకరణాలను చేర్చారు. దేశీయంగానూ చిన్న సంస్థలు జూన్ 19, మధ్య తరహా కంపెనీలు సెప్టెంబర్ 19 నుంచి ఈ నిబంధనలు పాటించాల్సిందే, లేకుంటే ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుంది. ఇప్పుడు చైనా నుంచి దిగుమతయ్యే షేవర్లు, హెయిర్ క్లిప్పర్లు, ఎలక్ట్రికల్ ఫ్రైయింగ్ ప్యాన్లు, స్టీమ్ కుక్కర్లు, దోమల బ్యాట్లు, కాఫీ మేకర్లు, క్యాన్ ఓపెనర్లు, అలాగే సిట్రస్ స్క్వీజర్లు, ఎగ్ బీటర్లు, బార్బెక్యూలు, బ్యాటరీలతో పనిచేసే మసాజర్లు, అలాగే ఫుట్ వార్మర్స్, హీటింగ్ ప్యాడ్లు, టూత్ బ్రష్లు నిబంధనల ప్రకారం ఉంటేనే ఇండియాలోకి అనుమతినిస్తారు. ఓవైపు చైనాకు చెక్ పెడుతూనే దేశీయంగా చెప్పులు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఎయిర్ కండిషనర్లు వంటి ఇతర BIS నియంత్రిత వస్తువుల సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం చిన్న ఉపకరణాలతో ఎక్కువ భాగం విదేశాల నుంచి ఇండియా మార్కెట్లోకి వస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో ఆత్మనిర్భర్ ఉపకరణాల పరిశ్రమకు అనుగుణంగా గృహోపకరణాల కోసం స్థానిక తయారీకి దన్నుగా నిలుస్తాయి. ప్రభుత్వ నిర్ణయంపై సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ చీఫ్ సలీల్ కపూర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుత అవసరంగా మారిన చిన్న ఉపకరణాల స్పెసిఫికేషన్స్, నాణ్యత ప్రమాణీకరణ కారణంగా వినియోగదారులకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న అనేక విద్యుత్ వస్తువులు పాశ్చాత్య భద్రత, నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి లేవని ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. అది కూడా చెప్పినట్టుగా కూడా ఉత్పత్తులు లేకపోవడాన్ని విచారణలో అధికారులు కనుగొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో భారత మార్కెట్ నుంచి ఈ ఉత్పత్తులను దూరం చేయొచ్చు. స్థానిక తయారీ, భద్రతా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో భారతదేశం చౌకైన చైనా విద్యుత్ ఉపకరణాల దిగుమతులను నిరోధిస్తోంది.